శివుడు తపస్సు యొక్క గొప్పతనం గురించి ఏ విధంగా చెప్తారంటే, జీవితంలో అన్నిటికంటే గొప్పది తపస్సు. తపస్సుకు మించిన శ్రేయస్సు, సుఖం, ధర్మం మరొకటి లేదు. సృష్టిలో దేన్నైనా తపస్సుతోటే సాధించవచ్చు. అంతేకాదు, బాహ్య ప్రయత్నాలతో సాధించేదానికంటే కూడా తపస్సుతో సాధించగలిగేదే ఎక్కువ. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగేదే తపస్సు. తపస్సు అని రెండుంటాయి. తమస్సు అంటే చీకటి. గుడ్డివాడి ముందు సూర్యుడు ఉదయించినా ఎలా అయితే లాభముండదో, అలాగే తమోగుణం ఆవరిస్తే అవతల గొప్ప మహానుభావుడు బ్రహ్మజ్ఞానం చెప్పినా అర్థం కాదు. అటువంటి తమస్సును పోగొట్టుకోవాలంటే తపస్సు చేయాలి. తపస్సు అంటే ప్రధానంగా ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు ఏవైతే కోరుకుంటాయో అటువైపు మనస్సును పరిగెత్తించకుండా మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును పరమాత్మ వైపు ఏకాగ్రపరచడమే తపస్సు. పార్వతీదేవి తపస్సు ఎందుకు చేసింది? తపస్సుతో మాత్రమే పరమాత్మని పొందగలమని మనకి చెప్పడానికే పార్వతీదేవి తపస్సు చేసింది. అందుకే మానవులనేవారు తప్పకుండా తమ జీవితాన్ని తపస్సు చేయటానికి కేటాయించాలి. తపస్సు చేయటం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయని ఆశించి చేయకూడదు. తపస్సు చేయటమే అదృష్టం, ఆనందం. అసలు తపస్సు గురించి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, భగవద్ విషయాలు విని భగవతత్వాన్ని అర్థం చేసుకోవటం శ్రవణంతో చేసే తపస్సు. అలాగే స్తోత్రాలు చేయడం, జపం చేయడం ఇవి వాక్కుతో చేసే తపస్సు. స్మరణ, ధ్యానం, చింతన ఇవి మనస్సుతో చేసే తపస్సు. ఈ మూడు చేసే ముందు శరీరాన్ని పవిత్రమైన ఆర్జన, పవిత్రమైన ఆహారం పుచ్చుకోవటంతో, నియమబద్ధమైన జీవన విధానంతో పవిత్రం చేసుకోవాలి. అసలు సాధన అంటేనే తపస్సు. తపస్సు ఎంత గొప్పదంటే సముద్రాన్ని కూడా పుక్కిటిలో పెట్టుకొని తాగేయచ్చు. అనిత్యమైన శరీరంతో నిత్యత్వాన్ని పొందాలి అంటే తపస్సే మార్గం. శరీరానికి నిత్యత్వం లేదు. అటువంటి అనిత్యమైన శరీరం వ్యర్థం అనుకోకుండా అనిత్యంతోనే నిత్యాన్ని సాధించగలగాలి. అనిత్యమైన శరీరం ఉన్నప్పుడే నిత్యం కోసం ప్రయత్నించాలి కానీ అనిత్యమైన శరీరాన్ని నిత్యముగా ఉంచాలని ప్రయత్నించకూడదు. పోవడం అనే లక్షణం కలిగిన శరీరం ఉండిపోవాలి అనుకోవడం అజ్ఞానం. అనిత్య శరీరంతో అనిత్య వస్తువులపై తుచ్చిభావం ఏర్పడాలంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేనప్పుడు ఎన్ని జపతపాలు చేసినా లాభం అనేది ఉండదు. అభ్యాసం, వైరాగ్యం రెండూ నిరంతరం చేయవలసిన సాధనలు. వైరాగ్యం ఉంటేనే అభ్యాసం బలపడుతుంది. వైరాగ్యం కలిగితే విషయాలపై మనస్సు వెళ్ళదు. స్వచ్ఛమైన నిష్కపటమైన తపస్సు ఆచరించాలంటే విషయాలపై వైరాగ్యం, పరమాత్మపై ఏకాగ్రత ఉండాలి. తపస్సు వల్ల భగవదనుగ్రహం పొందడానికి మనల్ని మనం సమాయత్తపరుచుకుంటాము. పర్వతుడనే భక్తుడు శివుడిని ఈ విధంగా వరాలు కోరాడు. నన్ను నేనొక పర్వతంగా మార్చుకుంటాను. నా శిరస్సుపై నువ్వు ఎల్లవేళలా ఉండాలి. నీ భార్యతో పాటు, నీ యొక్క గణములతో పాటు, విష్ణు, బ్రహ్మ మొదలైన దేవతలందరితో పాటు నా అచల రూపమందు నువ్వు శాశ్వతంగా ఉండిపోవాలి. జ్ఞానపరంతో ఆలోచిస్తే సర్వదేవతలతో కూడిన భగవంతుడంటే సర్వేంద్రియాలకు శక్తినిచ్చే పరమాత్మ. అటువంటి పరమాత్మ కొలువైన స్థలం కాబట్టి శ్రీశైలం సహస్రార స్థానం. పరోపకారం కోసం కోరుకుంటే శివుడు సంతోషించి ఇంకా వరాలు ఇస్తాడు. అందుకే పరమేశ్వరుడికి అతడిపై వాత్సల్యం పెరిగి నీకు వరములు ఇంకా ఇవ్వాలనుంది, కోరుకో అన్నారు. మంచి కర్మలు చేసిన వారికి దేవతలు అడగకుండానే తమంతట తాము కనిపెట్టుకొని ఉంటారు. పరమాత్మ పర్వతుడితో నీ యొక్క సద్గుణాలకి నేను కట్టుబడిపోయానయ్యా అన్నారు. అప్పుడు పర్వతుడు ఈ విధంగా రెండో కోరిక కోరుకున్నాడు. నా పర్వతంపై అనేక తీర్థములు ఉండుగాక. అలాగే ఏ వర్ణము వారైనా కూడా ఈ క్షేత్రంలో భక్తితో కూడి దృఢవ్రతులై మోక్షం పొందురుగాక. దృఢవ్రతులు అంటే దృఢమైన నియమాలతో రావాలి. అలాగే క్షేత్రంలో సంచరించాలి. అసూయ, క్రోధం మొదలైన దుర్గుణాలు విడిచి నా పర్వతానికి ఎవరైతే చేరుకుంటారో వారు గత జన్మలలో వచ్చిన పాపాల నుండి కూడా బయటపడి సిద్ధిని పొందురుగాక. ఈ కోరికలేవి కూడా పర్వతుడికి పనికొచ్చేవి కావు. అయినా సరే శివుడు ప్రత్యక్షం అవటంతోటే తన సర్వాభీష్టాలు తీరిపోయినట్టే భావించి మరే కోరిక ఆయన కోసం ఆయన అడగలేదు. దాన్నే శుద్ధ భక్తి అంటారు. పర్వతుడికి శ్రీ అనే పేరిచ్చి స్వామివారు పర్వతుడిని అనుగ్రహించారు. అందుకే అది శ్రీ పర్వతం అయింది. నీ పర్వతంపై కల్పవృక్షాలుంటాయని స్వామివారు అనుగ్రహించారు.
శ్రీశైలానికి వచ్చి ఎవరైనా తపస్సు చేస్తే అది శీఘ్రంగా సిద్ధిస్తుందని కూడా స్వామివారు అనుగ్రహించారు. ఏ వర్ణం వారైనా సరే నీపై ఉండి సాధన చేస్తే వాళ్ళు ముక్తిని పొంది తీరుతారు అని చెప్పారు. క్రోధాన్ని విడిచి ఇంద్రియాలను నిగ్రహించి శ్రీశైలం వైపు నడిచేవారు ముక్తి పొంది తీరుతారు అని చెప్పారు. క్షేత్రాలు సాధకుల కోసమో యాత్రికుల కోసమో కాదు. యాత్రికులు సాధకులు అవ్వాలని, సాధకులు సిద్ధులు అవ్వాలని మాత్రమే క్షేత్రాలు. క్షేత్రాలంటే తరించడానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశాలు. క్షేత్రాల ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. భక్తి అనేది కాస్త ఉంటే క్షేత్రముల వల్ల అది వృద్ధి చెందుతుంది. తద్వారా మనం భగవంతుడిని చేరుకోగలుగుతాము. ఆదిశంకరాచార్యుల వారు కూడా సాధన దశలో క్షేత్రయాత్ర చేయాలి అనే చెప్పారు. జీవుడికి అనేక జన్మల పాపవాసనలు ఉంటాయి. వాటి నుండి బయటపడి శుద్ధుడు కావాలంటే భౌతిక సాధనలు చేయాలి. దానికి తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు సహకరిస్తాయి. సాధకులకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే క్రోధాన్ని జయించగలగాలి, సత్యాన్ని పలకాలి, మృదువైన ప్రవర్తన కలిగి ఉండాలి, నిర్మలమైన అంతఃకరణ కలిగి ఉండాలి, అలాగే మాత్సర్యం వంటి మొదలైన దుర్గుణాలు ఉండకుండా ఉండాలి. అంతేకాక ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి. సమదృష్టి కలిగిన వాళ్ళు శ్రీశైలంలో సాధన చేయడం వల్ల పునరావృత్తి రహితమైన ముక్తిని పొందుతారు. ఏ మాసంలో శ్రీశైల దర్శనం చేస్తే ఏ ప్రయోజనం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే గనక 1000 వాజపేయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. మార్గశిర మాసంలో దర్శనం చేసుకుంటే గనక పౌండరీక యాగం చేసిన ఫలితం లభిస్తుంది. పుష్యమాసంలో దర్శనం చేసుకుంటే అతిరాత్రి మహాయజ్ఞ ఫలం లభిస్తుంది. మాఘమాసంలో దర్శనం చేసుకుంటే 1000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఫాల్గుణ మాసంలో దర్శనం చేసుకుంటే సౌత్రామణి యాగం చేసిన ఫలితం లభిస్తుంది. చైత్రమాసంలో దర్శనం చేసుకుంటే సత్రయాగం చేసిన ఫలితం లభిస్తుంది. వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో దర్శనం చేసుకుంటే 1,00,000 గోవులు దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఆషాఢమాసంలో దర్శనం చేసుకుంటే సువర్ణకోటి దానం చేసిన ఫలితం లభిస్తుంది. శ్రావణ మాసంలో దర్శనం చేసుకుంటే పండిన పంటలతో కూడిన 1 యోజన మాత్ర భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. భాద్రపద మాసంలో దర్శనం చేసుకుంటే 1,000,000 కపిల గోవులు దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో దర్శనం చేసుకుంటే కన్యాదాన సహస్ర ఫలం లభిస్తుంది. అంతేకాక ఇప్పుడు చెప్పుకోబోయే పర్వాలలో శ్రీశైలంలో సాధన చేయటం అనేది ఉత్కృష్టం. ఆ పర్వదినాలు ఏవంటే సంక్రాంతులు, వ్యతిపాతం, సూర్యచంద్ర గ్రహణాలు, పౌర్ణమి, అమావాస్య. ఇవే కాకుండా ఆది సోమవారాల్లో సాధన కూడా విశేషం. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న స్నానం, దానం, జపం, హోమం ఇటువంటివేవి చేసినా అనేక ఫలితాలను ఇస్తాయి. యోగముతో ఉండి ఊర్ధ్వరేతస్కులైన యోగులు ఏ స్థితిని పొందుతారో శ్రీశైలంపై కాస్త శివభక్తితో బతికితే అదే స్థితిని పొందుతారు. అదే శ్రీశైలం యొక్క గొప్పతనం. శ్రీశైలం పర్వతం మొత్తం 30 యోజనాల విస్తీర్ణం కలిగి అలాగే యోజనం ఎత్తు కలిగి ఉంది. శ్రీశైలంలో 100 కోట్ల లింగాలు ఉన్నాయి. అలాగే అక్కడ 1,00,00,000 సహస్ర దేవరూపాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రతి క్షేత్రానికి భౌమం, అభౌమం అని ఉంటాయి. శ్రీశైలానికి 4 పర్వతాలతో కూడిన ద్వారాలు ఉంటాయి. మొదటిది త్రిపురాంతకం, రెండవది సిద్ధేశ్వరం, మూడవది బ్రహ్మేశ్వరం, నాలుగవది మహేశ్వరం. మధ్యలో ఉన్న శ్రీశైలం కలిపితే 5. ఇవే శివుడి పంచముఖాలు. శివుడు పార్వతీదేవితో ఈ విధంగా అన్నారు: శ్రీపర్వతమిమం దేవి విద్ధిమే స్థావరం వపుహు. అంటే ప్రతివారికి కనపడే కొండ రూపంలో నేను ఉంటాను, అదే శ్రీశైలం అని అర్థం. శ్రీశైలంలో ప్రతి ఒక్క శిఖరం కూడా రత్నకాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ అది మనలాంటి సామాన్యుల కంటికి గోచరించదు. శ్రీశైలం గురించి, శివతత్వం గురించి మరిన్ని విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాము. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.